ఇక్కడ మనం చూసుకుంటే కడప హోమ్ అప్లయన్సెస్ కంపెనీలో 2 lakhs క్యాపిటల్ పెట్టిన తర్వాత మన కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఐటమ్స్ అనేది పర్చేస్ చేసాం డిఫరెంట్ ట్యాక్సెస్తో. సో కడప అంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి విత్ ఇన్ ద స్టేట్ 37తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత అవే ఐటమ్స్ని ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. ఇది సేల్స్ గణేష్ మర్చెంట్స్కి సేల్ చేసాం. పైనేమో కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. సిజిఎస్టీ ఎజిఎస్టీ ట్యాక్స్ తీసుకున్నాం. తర్వాత రెండు కూడా పర్చేజ్ చేసేటప్పుడు క్రెడిట్గా పర్చేజ్ చేసాం, సేల్ చేసేటప్పుడు క్రెడిట్గా సేల్ చేసాం. దాంట్లో కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, శాలరీస్, ఇన్సెంటివ్స్ అండ్ ఇన్కమ్స్ వచ్చేసి కమిషన్ రిసీవ్డ్. ఓకే. టోటల్ మనం చూసుకుంటే నెట్ ప్రాఫిట్ 3000 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు లెడ్జెస్ ఎలా క్రియేషన్ చేయాలి, కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి మీకు తెలుసు. బట్ ఐటమ్స్లో ట్యాక్స్ ఎలా ఇవ్వాలి, తర్వాత కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఎక్కడ మనం ఇవ్వాలి అనేది ఈ క్లాస్లో మీతో డిస్కస్ చేస్తాను. ఈ ప్రాబ్లం వరకు విత్ ఇన్ ద పర్చేజ్, విత్ ఇన్ ద సేల్స్. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏంటి, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తాము, అంటే తెలంగాణ, కర్ణాటక నుంచో పర్చేజ్ చేస్తాము. సో విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసుకుంటాము. అది నెక్స్ట్ ప్రాబ్లంలో చూడొచ్చు ఇక్కడ. సో హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసాం, అప్పుడు ట్యాక్స్ ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసాం అంటే సిజిఎస్టీ ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను. కడప హోమ్ అప్లయన్సెస్, కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను. ఓకే. టాలీ కనపడుతుందా? కంట్రోల్ వి పేస్ట్. ఓకే. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్టర్ నో ఎంటర్. సో యాజ్ యూజువల్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ నో పెట్టేయండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు ఆప్షన్స్ పెట్టండి. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ ఆప్షన్ ఆల్రెడీ ఎస్లో ఉంటుంది, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడుతూనే మన యొక్క కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. సో మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. రిజిస్టర్ టైప్, మన కంపెనీ రిజిస్టర్ టైప్ ఉంటుంది, రెగ్యులరా లేదు అంటే కాంపోజిషన్. రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్. జిఎస్టీ అప్లికబుల్ ఫ్రమ్ 1 April ఉండాలి. కంపెనీ కంపల్సరీ డేట్ వచ్చేసి 1 April ఉండాలి. సో నా కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తాను. 37 ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. తర్వాత సో జిఎస్టీ 1 నువ్వు మంత్లీ పే చేస్తావా లేదంటే క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ. ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ ఇన్వాయిస్ ఫీచర్స్ ఉంటుంది, ఈవే బిల్ అనేసి. ఇది మనకి ప్రజెంట్ ఇప్పుడు ఏం అవసరం లేదు. బట్ ఇక్కడ ఈవే బిల్ అంటే ఏంటంటే ఒక సేల్స్ ఇన్వాయిస్ చేసేటప్పుడు ఆ సేల్స్ ఇన్వాయిస్లో 50,000 అబోవ్ అమౌంట్ ఉంటే అది కంపల్సరీగా ఈ ఇన్వాయిస్ అనే లైక్ ఈవే బిల్ అనేది జనరేట్ చేయాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి పంపిస్తున్నప్పుడు ఆ లారీలో మనం ఈవే బిల్ ఇచ్చి పంపించాలి. ఎందుకంటే పోలీసులు ఆపినప్పుడు ఇది లీగల్ సరుగా లేకుంటే ఇల్లీగల్ సరుగా అనేది వాళ్ళు అప్లికేబుల్ చూస్తారు. ఆ పేపర్ ఇస్తే ఓకే లీగల్గా చేస్తున్నారు అనేసి వాళ్ళు పంపిస్తారు. సో అది 50,000 పైన ఉంటే మాత్రమే మనకి ఈవే బిల్ అనేది అప్లికబుల్ అవుతుంది, లేదంటే లేదు. ఎంటర్ బ్యాక్ వచ్చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో. ఓకే. సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్తున్నాను. క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ని క్రియేషన్ చేస్తున్నాను. సో లెడ్జెస్ మనకి ఏమేమి ఉన్నాయి, క్యాపిటల్, పర్చేజ్, కళ్యాణ్ ట్రేడర్స్, సేల్స్, గణేష్ మర్చెంట్స్, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, శాలరీస్, ఇన్సెంటివ్స్, కమిషన్ రిసీవ్డ్. వీటిని ఫస్ట్ క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ మనకి క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి, సేవ్. నెక్స్ట్ పర్చేజ్కి పర్చేజ్ అకౌంటే తీసుకోవాలి. పర్చేజ్కు సేల్స్ మాత్రమే ఇక్కడ గూడ్స్ అని పెట్టుకోవాలి, రిమైనింగ్ వాస్కి అవసరం లేదు. తర్వాత కళ్యాణ్ ట్రేడర్స్, సండ్రీ క్రెడిటర్స్. సో అడ్రస్ మీకు ఎలాగో రియల్ టైం వర్క్ చేసే ప్లేస్లో అడ్రస్ పూర్తిగా ఇస్తారు.
ఇక్కడ నాకు కడప ఉంది కదా, జస్ట్ కడప ఒకటి ఇస్తున్నాను. మీకు అక్కడ కంపల్సరీగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను ఇక్కడ. మీకు ఇన్వాయిస్లో ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, ఇలా టైప్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది ఆంధ్రప్రదేశా, తెలంగాణనా, కర్ణాటకనా, తర్వాత తమిళనాడు అనేది నువ్వు ఇన్వాయిస్లో చూసుకోవాలి. సో ఈ జిఎస్టీ నెంబర్ చూస్తూనే నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఓ ఇది ఆంధ్రప్రదేశ్, అదే 36 ఉంటే తెలంగాణ, 33 ఉంటే తమిళనాడు, ఓకే 29 ఉంటే కర్ణాటక అనేది నీకు బిల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేయాలి, అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అనేసి. కంట్రోల్-C కాపీ ఆంధ్రప్రదేశ్. సో అతను రెగ్యులరా కాంపోజిషన్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. కంట్రోల్-V పేస్ట్. ప్రతి కంపల్సరీగా సప్లయర్కి అండ్ తర్వాత కస్టమర్కి కంపల్సరీగా ఇది ఉంటుంది, జిఎస్టీ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సేల్స్ అకౌంట్స్. తర్వాత పర్సన్ ఎవరు ఇక్కడ, గణేష్ మర్చెంట్స్. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. సన్రీ డెప్టార్స్. సో ఇక్కడ వచ్చేసి పీడిటిఆర్ అంటే ఇక్కడ ప్రొద్దుటూరు అనుకోండి, ఇది కూడా కడప కిందికి వస్తుంది. కడప ఇది కూడా ఆంధ్రప్రదేశ్. 37 అంటే ఆంధ్రప్రదేశ్. అక్కడ 37 కాకుండా ఏ నెంబర్ వచ్చినా వేరే స్టేటే. మీరు తెలంగాణ అయితే 36 పెట్టుకోండి. సేవ్. తర్వాత ట్యాక్సెస్, సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్, జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్. తర్వాత హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ. హెచ్జిఎస్టీ అంటే స్టేట్ ట్యాక్స్. అదే ఒకవేళ ఐజిఎస్టీ ఉందనుకో, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ తీసుకోవాలి. సేవ్. తర్వాత శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా మిగతా దానికంటే సర్వీసే ఉండాలి లాస్ట్. తర్వాత ఇన్సెంటివ్స్. తర్వాత కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇలా లెడ్జెస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్. ఫస్ట్ మనకి మీరు చేసే నెక్స్ట్ ప్రాబ్లమ్స్లలో స్టాక్ గ్రూప్స్ ఉంటాయి, స్టాక్ కేటగిరీస్ ఉంటాయి, స్టాక్ ఐటమ్స్ ఉంటాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది యూనిట్స్ ఆఫ్ మెజర్స్. మన బిజినెస్ పర్చేజ్ చేసేటప్పుడు ఎలా పర్చేజ్ చేస్తుంది, ఇక్కడ నంబర్స్లలో పర్చేజ్ చేస్తుంది. ఓకే, ఎన్ఓఎస్ తీసుకోవాలి. సింబల్ అంటే ఎన్ఓఎస్. ఫార్మల్ నేమ్ ఉంది ఇక్కడ, నంబర్స్. ఇక్కడ చూడండి, యూనిట్ క్వాంటిటీ కోడ్. జిఎస్టీ రాకముందు మీకు అక్కడ ఫార్మల్ నేమ్ ఇచ్చేవాళ్ళు. జిఎస్టీలోకి వచ్చిన తర్వాత ఆ జిఎస్టీలో ఆటోమేటిక్గా యూనిట్ క్వాంటిటీ కోడ్ ఉంటుంది. డిఫాల్ట్గా సిస్టంలోనే ఉంటాయి. ఎన్ఓఎస్ అంటే నెంబర్స్ అని, బిఏజీ అంటే బ్యాగ్స్ అని, ఓకేనా. సో పీకే అంటే ప్యాకెట్స్ అని, పీసీ అంటే పీసెస్ అని, ఓకే. ఆటోమేటిక్గా ఇక్కడే ఉంటాయి. కేజీ అంటే కిలోగ్రామ్స్ అని ఇక్కడే ఉంటాయి. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఓఎస్ అంటే నంబర్స్. ఒకవేళ పీకే ఇస్తున్నాను, ప్యాక్స్. తర్వాత బీటీ ఇస్తున్నాను, బాటిల్స్. బిఎక్స్ ఇస్తున్నా, బాక్సెస్. తర్వాత కేజీ ఇస్తున్నాను, కిలోగ్రామ్స్. ఇలా మీరు తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో. జస్ట్ ఇక్కడే చూపించాను. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఏం ఐటెం ఉంది మనకి ఇక్కడ, సోనీ ఉంది. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్.
సోనీ. ఇలా ఎలాంటి గ్రూప్ తీసుకోలేదు. యూనిట్స్ ఏం తీసుకోవాలి? యూనిట్స్ ఏమున్నాయి మనకి పర్చేజ్ చేసేటప్పుడు? నెంబర్స్ ఉన్నాయి, అన్నీ కూడా నెంబర్స్ తీసుకోవాలి. నెంబర్స్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే F11లో మీరు జిఎస్టీ వేసుకుంటారో ఆ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. జిఎస్టీ అప్లికబుల్ అంటే అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టుకోండి. వేసి పెట్టి ఎంటర్ కొడితే లోపలికి వెళ్తాం. ఇలా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో డీటెయిల్స్ అని ఉంటుంది. ఆల్ట్ డబ్ల్యూ అనే వచ్చు. ఇలా ఒక లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి. అదే డబ్ల్యూ కింద డబల్ లైన్ ఉండాలంటే కంట్రోల్ పట్టుకోవాలి. డీటెయిల్స్ అప్లికబుల్ ఫ్రమ్ 1/4. ఇక్కడ మాత్రం మీరు ఏ సంవత్సరంలో ఉంటే ఆ డేటే ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నామని ఆగస్టు డేట్ ఇవ్వకూడదు. ఇక్కడ కంపల్సరీ ఫైనాన్స్ డే స్టార్టింగ్ డేటే ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అంటే సేమ్ ఐటమ్, సోనీ. హెచ్ఎస్ఆర్ నెంబర్ 1234 ఇది ఇవ్వాలి. ఈజ్ నాన్ జిఎస్టీ గూడ్స్ అవసరం లేదు. ఆన్ వాల్యూ క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ. ఇక్కడ ఎగ్జామ్టా, నిల్ రేటెడా, ట్యాక్సిబుల్ అంటే ఆ ఐటెంకి ట్యాక్సిబుల్ అయితే ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ ఇవ్వాలి, 0% అయితే ఎగ్జామ్ట్ ఇవ్వాలి. ఇంకా లాస్ట్లో ఆప్షను అది ఆటోమేటిక్గా ఎస్లో ఉంటుంది. అదే ప్రీవియస్ అయితే మనకి ఏఆర్పి 9లో నో ఉండేది, మనమే ఎస్ పెట్టేవాళ్ళం. ప్రైమ్లోకి వచ్చిన తర్వాత ఎస్లోకి వచ్చింది, ఎంటర్. ఇక్కడ ఇవ్వాలి. ఐటెం పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇక్కడ 18% ఉంది. ఈ 18% ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా అది సెంట్రల్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎంటర్. లోపల ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. సేవ్ చేయండి. యాక్సెప్ట్ అన్నాం. తర్వాత నెక్స్ట్ ఏముంది ఐటమ్? ఎల్జీ వాటర్ హీటర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, నెంబర్స్ ఎస్ అండ్. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ బయటకు వచ్చున్నాయి. యాక్చువల్గా ఇన్ని ఆప్షన్స్ ఉండవు. రైట్ సైడ్లో F2 క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ నో పెట్టేసేవనుకోండి బయట మీకు ఈ ఆప్షన్సే చూపిస్తాయి. ఓకే, యాక్చువల్గా ఇలాగే ఉంటుంది. నేను అవి బయటికి తీసి లోపలికి వెళ్ళకుండా బయటికి పెట్టాను. ఓకే, మీరు ఓపెన్ చేస్తే మీ సిస్టమ్స్లో ఇలాగనే ఉంటాయి. ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. F12 వెళ్ళండి. 1/4 డిస్క్రిప్షన్ ఎల్జీ వాటర్ హీటర్. హెచ్ఎస్ఆర్ నెంబర్ 4321. ఆన్ వాల్యూ ట్యాక్సబుల్. పర్సెంటేజ్ ఎంత? 5%. ఇక్కడ 5% ఇవ్వాలి. సో సెంట్రల్ ట్యాక్స్ 2.5, స్టేట్ ట్యాక్స్ 2.5. సేవ్. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, నెంబర్స్ ఆల్ట్ డబ్ల్యూ 1/4, కంట్రోల్ వి పేస్ట్, ఎల్ఈడి బల్బ్, హెచ్ఎస్ఆర్ నెంబర్ 5879. పర్సెంటేజ్ ఎంత? 12%. సెంట్రల్ ట్యాక్స్ 6, స్టేట్ ట్యాక్స్ 6. సేవ్. తర్వాత ఫాగ్ పర్ఫ్యూమ్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, నంబర్స్ ఆల్ట్ డబ్ల్యూ 1/4, 5789. 28%. సెంట్రల్ ట్యాక్స్ 40, స్టేట్ ట్యాక్స్ 40. సేవ్. ఈ విధంగా మనం ఐటమ్స్ క్రియేషన్ చేసుకోవాలండి. ఓకే, ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్. ఓచెస్లోకి వస్తున్నాను. ఫస్ట్ది ఏంటి? F6 రిసీప్ట్ క్యాపిటల్. ఎంత పెట్టారు? బిజినెస్లో 2 lakhs పెట్టారు. క్రెడిట్ క్యాపిటల్, డెబిట్ క్యాష్. సేవ్. యాక్సెప్టర్ను సేవ్. తర్వాత నెక్స్ట్ ఏంటి? పర్చేస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్.
F9 party name Kalyan Traders. Purchase item Sony, quantity any 20 ఒక్కొక్కటి 10,000. తర్వాత LG వాటర్ హీటర్ 15,000. తర్వాత LED బల్బ్ 1500. తర్వాత ఫాగ్ 2300. టోటల్గా 2,58,500కి పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST, HGST. 2,58,500కి గాను CGST 21,000, HGST 21,000. ఈ ట్యాక్సిబుల్ వాల్యూస్కి మనం ఇచ్చిన పర్సెంటేజ్ ఇచ్చాం కదా, 18,5, 12,8 అలా, అది ఎంత కట్ అయింది, ఎంత అమౌంట్ అయిందని తెలుసుకోవాలి అన్నప్పుడు ఓకే, ఇక్కడ మోర్ డీటెయిల్స్లో ఇక్కడ GST ట్యాక్స్ అనాలిసిస్. సో నాది కొంచెం ఓల్డ్ వర్షన్ కాబట్టి నాకు ఇలా వచ్చింది. మీకు లేటెస్ట్ వర్షన్లో ఇక్కడ మోర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉండదు. ఆప్షన్ లాగా ఒక ఆప్షన్ ఇక్కడ ఇచ్చింటాడు. ఓకేనా, అప్డేట్ అవుతున్నప్పుడు కొన్ని ఫీచర్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ వర్షన్ కాబట్టి టాలీగ్రామ్లో మోర్ డీటెయిల్స్. లేటెస్ట్ వర్షన్లో ఇక్కడ ఆప్షనల్లోనే ఇచ్చింటాడు. ఆప్షనల్లో ఇక్కడ ఇంకొక ఫీచర్ ఉంటుంది, అది నొక్కితే వచ్చేస్తుంది డైరెక్ట్గా GST ట్యాక్స్ అనాలిసిస్. ఓకే, Alt F1 ఇస్తున్నా, చూసారా. సో సోనీ వాల్యూ వచ్చేసి ట్యాక్సిబుల్ వాల్యూ 2 lakhs. దీని యొక్క ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంత, 18%. అంటే సెంటర్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9, 36,000 ట్యాక్స్ పడింది. ఈ 2 లక్షలకు గాను 36,000, 18,000 ఆఫ్ చేసుకుంది. తర్వాత LG వాటర్ హీటర్, దీని ట్యాక్సిబుల్ వాల్యూ 15,000, దీనికి 5%, 2.5 అంటే 750 ట్యాక్స్ పడింది. సెంటర్ ట్యాక్స్ 2.5 షేర్ చేసుకుంది, 375. స్టేట్ ట్యాక్స్ 375 షేర్ చేసుకుంది. తర్వాత LED బల్బ్ 37,500, దీంట్లో 12% ట్యాక్స్. టోటల్గా 4,500 ట్యాక్స్ పడితే 2,250 షేర్ చేసుకుంది. తర్వాత ఫాగ్ పర్ఫ్యూమ్స్ 6,000, 6,000లో 28%, 1,680, 840 డేట్ చేసుకుంది. టోటల్ కలిపితే 42,930. దీన్ని బై 2 చేస్తే 21,000. ఓకేనా, అదే అక్కడ మీకు బయట చూపించేది. ఇక్కడ చూడండి, 21,000 తీసుకుంది. ఎంటర్ ఇవ్వాలి, ఎంటర్. ఇక్కడ ప్రొవైడ్ GST ఇవేబుల్ డీటెయిల్స్, పర్చేజ్లో అడుగుతుంది, పర్చేజ్లో అవసరం లేదు, నో పెట్టండి. సో టోటల్ 2,58,500కి ఈ ట్యాక్స్ కలిపితే టోటల్ 3,14,30 అవుతుంది. సేవ్, యాక్సెప్టర్ను సేవ్. తర్వాత సేల్స్, ఎవరికి సేల్ చేస్తున్నాం, గణేష్ మర్చెంట్స్కి సేల్స్. ఓకే, తర్వాత చూడండి, సోనీ 10, పైనేమో 20 పర్చేజ్ చేసాం, 10,000కి సేల్ చేసాం. కింద ఏమో 10 సేల్ చేస్తున్నాం, 15,000కి, అంటే 5,000 ప్రాఫిట్తో సేల్ చేస్తున్నాం. సోనీ 10, 15,000. తర్వాత LG వాటర్ 8, 1,500. తర్వాత LED బల్బ్ 10, 2,000. తర్వాత ఫాగ్ పర్ఫ్యూమ్స్ 12,500. ఇలాగా 1,88,000కి సేల్ చేసామండి. దీని కింద ట్యాక్స్ ఇవ్వాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఈ ప్లేస్ అంతా ఐటమ్స్ సంబంధించింది, ఈ అమౌంట్ కింద ఉండే ప్లేస్ అంతా లెడ్జర్కి సంబంధించింది. CGST, HGST.
మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇక్కడ ట్యాక్సిబుల్ వాల్యూకు ఆ ట్యాక్స్ ఎంత తీసుకుందో చూద్దాం. మోర్ డీటెయిల్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పెండ్. చూడండి, సోనీ 1,50,000 ట్యాక్సిబుల్ వాల్యూకు 18%, 27,000 ట్యాక్స్ పడింది. దాన్ని ఆఫ్ చేసుకుంటే 13,500, 18,500. తర్వాత ఎల్జీ వాటర్ హీటర్ ట్యాక్సిబుల్ వాల్యూ 12,000, దాంట్లో 5%, 2.5, 2.5 అంటే 600, 300 అయింది. తర్వాత 20,000, 12% ట్యాక్స్, 2,400 అయితే దాంట్లో 1,200 టోటల్ కలిపితే 31,680 రూపాయలు అయింది. దాన్ని బై 2 చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? బయట 15,000 వచ్చింది. చూడండి, ఇక్కడ 50,000 పైన బిల్లు దాటింది అంటే ఈవే బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. బట్ కానీ జిఎస్టీ టాలీలో తీరు సపరేట్గా ఈవే బిల్ పోర్టల్లో తీస్తారు. బట్ ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చి ఉంటారు, ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్, ఎంటర్. ఇది ఎంటర్ ఇస్తే ఇక్కడ ఈవే బిల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఈవే బిల్ డీటెయిల్స్, కన్సైనర్ డీటెయిల్స్ ఇవన్నీ. బట్ ఇక్కడ అన్ని టాలీలో యూజ్ చేయరు కాబట్టి సపరేట్గా అది పోర్టల్లో తీస్తారు. ఆయిల్ దగ్గర అని తీయడం జరుగుతుంది. బ్యాక్ వచ్చేయండి, నో వచ్చేది. సో రెండు కూడా క్రెడిట్కి జరిగాయి, క్యాష్ జరగలేదు ట్రాన్సాక్షన్స్. తర్వాత పేమెంట్ కళ్యాణ్ ట్రేడర్స్ 1 lakh. పేమెంట్లో వెళ్దాం. 1 lakh క్యాష్. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ మర్చెంట్స్ 1,10,000 రిసీప్ట్. క్యాష్. తర్వాత పేమెంట్, శాలరీస్, ఇన్సెంటివ్స్ రెండు ఎక్స్పెన్సెస్ కాబట్టి రెండు డెబిట్ చేస్తున్నాను. శాలరీస్ 50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఇన్సెంటివ్స్ 9,400 క్యాష్. కమిషన్ రిసీవ్డ్ అంటే బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి F6లో పోస్ట్ చేస్తున్నాను. కమిషన్ రిసీవ్డ్, సో 1,000. సేవ్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ లెగ్ రండి. ఆల్ట్ F1 ఎక్స్పెండ్. సో నెట్ ప్రాఫిట్ మనకి 3,000 వచ్చిందా? 3,000. ఇదే అమౌంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది 3,000. మీరు చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలి అంటే డే బుక్లో వెళ్ళి చూడవచ్చు. తర్వాత స్టాక్ సమ్మరీ కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్స్. ఓకే, ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఫాగ్ 20 పర్చేజ్ చేసాం 300కి, 6,000 వాల్యూ అయింది. 12 సేల్ చేసాం 500కి, 6,000 వాల్యూ అయింది. సో రిమైనింగ్ క్లోజింగ్ 8. ఇలా మనకి రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాయి. ఏవైతే కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి చూపించవు. 20 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు అనుకో, ఆ ఐటమ్ ఇక్కడ చూపించదు. ఓకే, తర్వాత మీరు చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి ఇక్కడ. సో తర్వాత చూస్తే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్దాం. జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్దాం. ఇక్కడ జిఎస్టర్ 1 అంటే సేల్స్ అని అర్థం, జిఎస్టర్ 2 అంటే పర్చేస్ అని అర్థం, జిఎస్టర్ 3B అంటే పర్చేస్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి. మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్లో కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఈ ప్లేస్లో మీకు డీటెయిల్స్ అన్నీ చూపించాలి. ఎందుకంటే మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్, జిఎస్టీ నెంబర్లు తప్పులు కాబట్టి ఇక్కడ నాట్ రిలవెంట్ ఇన్ దిస్ రిటర్న్ అంటే ఆ ఎంట్రీస్కి సంబంధించి మనము జిఎస్టీ నెంబర్స్ తప్పు ఇచ్చాం. అన్సర్టైన్ ట్రాన్సాక్షన్ అంటే వాటికి సంబంధించి మనం కరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాయి. జిఎస్టర్ 2 ఇది పర్చేజెస్. ఇది చూడు, 2,58,500కి మనం ట్యాక్సిబుల్ అమౌంట్, దాంట్లో 42,930 ట్యాక్స్. ఇది మళ్ళీ మనకి ఐటీఎస్ రూపంలో రిటర్న్ వస్తుంది, మనం గవర్నమెంట్ కడతాం. సో ఇదే వాల్యూకి సంబంధించి కస్టమర్ కూడా ఆ పక్క కడతాడు.
మళ్ళీ మనకు ఐటీసీ రూపంలో బ్యాక్ వచ్చేస్తుంది అమౌంట్. అంటే చేతికి రాదు, మన హోల్డ్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ రిటర్న్స్ అప్లోడ్ చేసినప్పుడు అది అక్కడ కవర్ అవుతుంది. ఇది జిఎస్టర్ 2. జిఎస్టర్ 3B అంటే పర్చేస్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి. నేచర్ వ్యూని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ట్ F1 ఇస్తే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా 5% ఎంత, 12% ఎంత, 18 ఎంత, 28 ఎంత, అదే డివైడ్ చేసుకుంటుంది. పర్చేజ్ యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. ఇలా ఉంటుంది. ఇదేమ్మా జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ ఇలా చేస్తాం. ఓకే, సో తర్వాత చూస్తే మనకి ఇక్కడ చూడండి సెకండ్ ప్రాబ్లంలో ఇంకా సేమ్ దానికి లాగానే చేయండి. ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ ఎంబీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ. మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో పర్చేజ్ వాల్యూ సపరేటు, అదర్ స్టేట్ వాల్యూ సపరేటు అనేది మనకి క్లియర్గా ప్రాఫిట్ అండ్ లాస్లో రావాలంటే మనము మినిమం 4 లెడ్జెస్ చేసుకోవాలి. పర్చేజ్లో సేల్స్ కూడా 4 చేసుకోవాలి. అవి ఏంటి? పర్చేజ్లో ఎగ్జామ్ట్ గుడ్స్ 0% ఉంటాయి, దానికి పర్చేజ్ ఎగ్జామ్ట్ అని. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి మనం పర్చేజ్ చేస్తే ఎగ్జామ్ట్ గుడ్స్ పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ అని. ఒకవేళ ట్యాక్సిబుల్ అనుకో పర్చేజ్ ఐజిఎస్టీ అని చేసుకోవాలి. సేల్స్లో కూడా అంతే, సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ ఎగ్జామ్ట్, సేల్స్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్, ఇలా 4 లెడ్జెస్ చేసుకోవాల్సి వస్తుంది. చేసి పెట్టుకోవాలి అవసరం లేకుండా, ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఓకే, బట్ ఇది చూడండి జస్ట్ చూపిస్తాను. ఇక్కడే ఆల్ట్ సి ఇచ్చి డైరెక్ట్గా లెడ్జర్ని క్రియేషన్ చేస్తున్నాం. ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ, కంట్రోల్ V పేస్ట్, సండ్రీ క్రెడిటార్, హైదరాబాద్ అంటే తెలంగాణ, ఎంటర్. ఏం తీసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తెలంగాణ తీసుకోవాలి. మొబైల్ నెంబర్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఆ కంపెనీ క్రియేషన్ అది మీరు చేసుకోండి. చూడండి 36 వచ్చింది అంటే ఇది తెలంగాణ, మన రాష్ట్రం కాదు అని అర్థం చేసుకోవాలి. కంట్రోల్ V పేస్ట్. నాట్ ఓన్లీ తెలంగాణ, కర్ణాటక, లైక్ తమిళనాడు ఏదైనా రానివ్వండి. ఇక్కడ నార్మల్ సేల్స్ తీసుకోవాలా లేకపోతే లైక్ పర్చేజ్లో కదా, యా ఇక్కడ నార్మల్ పర్చేజ్ తీసుకోవాలా లేకపోతే పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? ఇక్కడ విత్ ఇన్ ద అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేస్తే పర్చేజ్, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఆల్ట్ సి పర్చేజ్ ఐజిఎస్టీ, పర్చేజ్ అకౌంట్స్, ఎందుకంటే అదర్ స్టేట్ పర్చేజ్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తున్నానంటే గమనించాలి. సింగిల్ యూజర్ దీన్ని క్రియేషన్ చేస్తున్నా, ఆల్ట్ సి. నేను డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళి అలా చేయట్లేదు, డైరెక్ట్గా ఆ ప్లేస్ డైరెక్ట్ పర్చేజ్ ప్లేస్కి వచ్చా షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఈ నుంచి డైరెక్ట్గా నీకు ఐటెంలోకి వెళ్ళిపోవాలి. ఆల్ట్ సి ఇస్తే డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. కంట్రోల్ V పేస్ట్, సింగిల్ యూజర్. సో నెంబర్స్ నేను ఫస్ట్ ప్రాబ్లంలో ఇది ఎలా చేయాలని చూపిస్తున్నాను, బట్ మీరు కంపెనీ కొత్తది క్రియేషన్ చేసుకొని చేయాలి. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది అక్కడ? కంట్రోల్ C కాపీ, కంట్రోల్ V పేస్ట్. ఎంత పర్సెంట్? ఇవి అన్ని ఐటమ్స్కి 4 ఐటమ్స్కి ఎంత ఉంది? 18% ఉంది. అన్నిటికీ 18 ఇవ్వాలి. నేను 2 ఇస్తాను, మీరు తీసుకుంటాను. 15, 20,000. హెచ్ఎస్ఆర్ నెంబర్ అయినా మీరు ఇచ్చుకోండి. ఓకే, నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. అట్లా 4 ఐటమ్స్ చేసుకోండి, నేను జస్ట్ 2 ఇచ్చాను. ఓకే, ఎంత? 10, 60,000. మీరు 4 ఐటమ్స్ ఇచ్చుకోండి. ఓకే, దీని కింద మళ్ళీ ఏం చేశాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
పర్చేజ్లో డిస్కౌంట్ అని వచ్చిందంటే మన బిజినెస్కి ఇన్కమ్. ఒకవేళ సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక లెడ్జర్ చేయాలి. ఈ అమౌంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేస్ అంతా ఐటమ్ స్పేస్, ఈ అమౌంట్ కింద ఏదైతే ఉంటుందో అది లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఇన్కమ్. చూడండి, పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5% అనుకో, ఆడ ఇచ్చామంటే దాని వాల్యూ ఆడ చూపిస్తుంది. అదే డైరెక్ట్ అమౌంట్ అనుకో, ఇక్కడ ఇవ్వాలి -10,000. ఈ 9 లక్షల్లో -10,000 ఇస్తే కింద వాల్యూ చూడండి మారిపోయింది, 8,90,000 వచ్చింది, అంటే 10,000 తగ్గిపోయింది. దాని తర్వాత ట్యాక్స్ ఏమి ఇవ్వాలి, ఐజిఎస్టీ ట్యాక్స్ ఇవ్వాలి. ఐజిఎస్టీ ట్యాక్స్ ఇక్కడే ఆల్ట్ సి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. చూసారా, 1,62,000 పడింది ట్యాక్స్. మొత్తం కలిపితే కింద వాల్యూ పెరిగింది చూడు, 10,52,000 వచ్చింది. ఇలా అండి, అదర్ స్టేట్ నుంచి సేల్ చేస్తే, పర్చేజ్ కానీ సేల్ కానీ చేస్తే ఇలా. ఇవి నార్మలే విత్ ఇన్ ద స్టేట్. మాధవరం 37 అంటే ఆంధ్రప్రదేశ్, సిజిఎస్టీ జిఎస్టీ వస్తుంది. తర్వాత డైరెక్ట్గా క్యాష్కే సేల్ చేసాం, పార్టీ నేమ్ ఏం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సేల్స్లోకి వెళ్ళి డైరెక్ట్ క్యాషే, పార్టీ నేమ్ దగ్గర క్యాష్ తీసుకోవాలి. సేల్స్ అక్కడ నేను సింగిల్ యూజర్ తీసుకుంటాను, మీరు అవి తీసుకోండి. 10, 14,000. మల్టీ యూజర్ 5, 16,000. దాని కింద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఇలా ఇలా మీరు చేసుకోవాలి, డైరెక్ట్ క్యాష్ ఇస్తారు. కమిషన్ రిసీవ్డ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, మిశ్రమ ఎక్స్పెన్సెస్, రెంట్, ఇవన్నీ మీకు నార్మలే తెలుసు. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం చేయండి రేపటి క్లాస్కి. ఫోర్త్ ప్రాబ్లం కూడా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం లెక్కనే, సేమ్, చిన్నది, సింపుల్గా ఉంటుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎనీ డౌట్స్? థర్డ్ ప్రాబ్లం టుమారో డిస్కస్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మారుతి గారు, రాజు? అవును, ఇండైరెక్ట్ ఇన్కమ్. పర్చేజ్లో వస్తే ఇండైరెక్ట్ ఇన్కమ్, సేల్స్లో వస్తే డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, సో ఎనీ డౌట్స్? ఏంటండి? ఫస్ట్ ప్రాబ్లంలో అవుట్పుట్ మైనస్